హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పులిహోర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కనుక ఒకసారి చేసి పెట్టుకుంటే మనం రోజు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. సో పైగా కరివేపాకు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. సో మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు శనగపప్పు అలాగే 3 స్పూన్లు మినప్పప్పు వేసి కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 1/2 టీ స్పూను మెంతులు కూడా వేసి మూడింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో మనకి సరిపడా కరివేపాకు ఒక 2 గుప్పిళ్ళ వరకు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆకులలో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పులు అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారము అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి దీనిని పొడి చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చింతపండు అయితే పేస్ట్ తీసి పెట్టుకోవాలి. పిప్పంతా తీసేసి పేస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లి ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ వేసుకోవడం వలన పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. మనం ఈ పప్పులు గింజలు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పులిహోర. అలాగే దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మన స్పైస్ని బట్టి మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనం పౌడర్లో కూడా కాస్త కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు చూసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకొని అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసేసుకోవాలి. అసలు ఈ పప్పులు కరివేపాకు పొడి చేసి వేయడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు డెఫినెట్గా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకుతో చేయడం వలన హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని ఈ విధంగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ గ్రేవీకి తగ్గట్టు వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది. అలాగని సాల్ట్ మరి తక్కువ వేస్తే కూడా ఇది నిల్వ ఉండకుండా పాడైపోతుంది కాబట్టి సరిపడా వేసుకోవాలి. మనం రైస్లో కలుపుకున్నప్పుడు మాత్రం రైస్కి తగ్గట్టు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇట్లా మనం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనకైతే కరివేపాకు పులిహోర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక కంటైనర్లోకి తీసేసుకుందాం. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనకి చక్కగా గుమగుమలాడే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఆ పప్పులు అవన్నీ వేసాం కదా పొడి, కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసి రైస్లో కలిపేసుకోవచ్చు. రైస్లో కలుపుకునేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే పైన కాస్త జీడిపప్పులు ఫ్రై చేసి వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది, టేస్టీగా. మీరు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం తీసుకొని రైస్లో వేసేసి కలుపుకుంటే లంచ్ బాక్సులకు కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చక్కగా పెట్టేయచ్చు పిల్లలకి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేగి బాగుంటాయి కదా, అవి కూడా తినేయచ్చు అనమాట. చూసారు కదా, టేస్టీ కరివేపాకు పులిహోర పచ్చడి ఎలా చేసుకోవాలో. దాన్ని ఆ మిర్చిని తీసుకుని చక్కగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.